మాది పాల్గొండపా. పాల్గొండ. ఇక్కడికి ఎందుకు వచ్చావు? డ్రైవర్ కోసం దాడెడతాండా. ఏం డ్రైవరు? కారుకి డ్రైవర్ కావాలి నాకు. అవునా? పా దొరికినాడా? లేదుప్పా, మిగతా ఉంటే అని అనిపించండిపా. నెలకు మా దగ్గర 28,000 ఇస్తా. అవునా? డైలీ నాకు పనికి వచ్చేళ్ళ ఉండరా. రాయ్ 3 పూటలు భోజనము. నాకు చెప్పకుండా ఎక్కడ ఎత్తపకూడదు బండి. అవునా? నాకు చెప్పకుండా ఎక్కడ బాగూడదు. లీవ్ గాళ్ళన్నీ నన్ను అడగల్లా. లీవ్ కావాలన్నా నిన్ను అడగ. ఖచ్చితంగా దానికి నువ్వు జామీన్ ఉండల్లా. 28,000 ఇస్తా. మళ్ళా మేము ఎక్కడన్నా గుళ్ళుకో పోతే బత్తాలు ఇస్తా. సపరేట్ గా బత్తాలు ఇస్తా. నెలకు 3 జతలు బట్టలు కుట్టిస్తా. నెలకే? నీ పని బాగుందిరా. డ్రైవర్ కోసం తిరిగి నేను చూడు పెట్రోల్ ఆడే పట్టుకొచ్చుకొని ఫోన్ పే చేస్తా అంట. ఫోన్ పే ఉండాలా నీకు? ఫోన్ పే డబ్బులు ఉండాలా? ఆధార్ కార్డు ఉందా? ఆధార్ కార్డు ఉండాలా? బియ్యం కార్డు ఉండాలా? గ్యాస్ బుక్ ఉండాలా? అన్ని నాతో పర్ఫెక్ట్ గా ఉండాలా. మీరు ఉండియా నేను నాకు నచ్చిన ఉంటే పెట్టుకుంటా. షూలు వేసుకొని రాలి, దినమ్మ బూట్లు వేసుకొని బండికి రాలా. పద్దన్నే అద్దం దొడుసల్లా, టైర్లు గ్యాస్ చెక్ చేయిల్లా. డ్రైవర్ కి 28,000 ఇస్తా. నువ్వు మాట్లాడి ఇచ్చినావంటే నీకు 20,000 ఎక్స్ట్రా ఇస్తా. నాకు డ్రైవర్ లేక తెరాడుతాండ. అవునా? మంచి డ్రైవర్ ఉన్నాడు. బండి తోలుతాడా? ఈయనకి ముందరికి గొంతుల్లా తిప్పాల్సి ఉంటది. పిల్లోళ్ళు అక్కడక్కడ పిలిచిపల్ల. దాంట్లో నీకు అంత నమ్మకం లేకపోతే బండిలో గేర్లు ఎట్లెట్లు తోలాలనేది నువ్వు పరీక్షించు. నీ పరీక్షలో పాస్ అయితే పనులు పెట్టుకో. అవునులే, ఇప్పుడు నీ మీద నమ్మకంతో వస్తాడు కదా. వస్తాడు. సరే సరేలే, పిలిపిద్దామేమే. కాదా ఇంతకీ కారు అడగల నువ్వు యాదేనే? అవునరా, ఇంత చెప్తాను. మరి కారు ఆ మోడల్ తీసినావు? ఏం కారు ఉంది మీ దగ్గర? తిరునాళ్ళ బొమ్మకు కారు తెచ్చినా. 100 కీ తిప్పేదయ్యా? కాదురా, కీ తిప్పేదానికి దానికి 200 రూపాయలు ఇచ్చి బొమ్మ తెచ్చి 8,000 పెట్టి జీతం ఇస్తావు అనుకో. పుట్టుకోసం నాకేం జీతం భారతం. నా కారు బాగా చూసుకోవాలా. ఇట్లా తిప్పితే అదే పోతుంది. అది అది తోలేకి నాకు డ్రైవర్ కాదు. దానికోసం దారేడతాండా. అది తోలేదానికి డ్రైవర్ కావాలంటే దాంట్లో కూడా ఇంకో బొమ్మకు కాల. వద్దులేప్ప, లేడీస్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలనికే. ఏం లైసెన్స్? బొమ్మకు లైసెన్స్. అసలు నీకు కారే లేదు, నీకు డ్రైవర్ కూడా కావాలా? కారా నాకే పని లేక అక్కడక్కడ తిరిగిలాడుతాడబ్బా. అసలు ఈ పరంపోగు నా కొడుకు పరంపోగు మాటలు చెప్తాడు. లేదు పో, మా నాయన వాళ్ళు బాగా సంపాదించినారు. నేను చెప్పుకోని అంతే.